ఫ్రెండ్స్ టెక్నోస్ 2138 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 25, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి ఇండియా CEO రిజైన్ చేస్తాడు, వెళ్ళిపోయాడు. రాబిన్ ఇతని పేరు. సో ఇతను చైనాకైతే వెళ్ళిపోతున్నాడు. తను కంప్లీట్గా అసలు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నారు. ఆయన కొన్ని గోల్స్ అయితే ఉన్నాయంట. సో ఆయన ప్యాషన్ వేరు. సో దానికోసం అతను వెళ్ళిపోయాడు అని చెప్పేసి వన్ ప్లస్ అయితే చెప్పింది. కొత్త CEO ఎవరో ఇంకా అనౌన్స్ చేయలేదు. అండ్ వన్ ప్లస్ రూమర్స్ ప్రకారం అయితే మేజర్గా చైనా అండ్ ఇండియాలోనే మార్కెట్ ఉంచుకుంటుందంట. మిగతా చోట్ల US కానీ UK కానీ ఇట్లాంటి చోట్ల సేల్స్ కూడా ఆపేస్తుందని చెప్పేసి కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. వన్ ప్లస్ దీని గురించి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇండియాలో అయితే ఉంటుంది, చైనాలో కూడా ఉంటుంది. నిన్న గ్లోబల్గా వన్ ప్లస్ 15T లాంచ్ చేసింది. వన్ ప్లస్ 15T 1.5K డిస్ప్లేతో వస్తుంది. చిన్న సైజ్ ఫోన్, 6.3 ఇంచ్ డిస్ప్లే అండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 250 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ వస్తారు 16 మెగాపిక్సెల్ కెమెరా. ఈ ఫోన్ చైనాలో 58,000 రూపాయలు పెట్టారు. ఫోన్ 12GB RAM 256GB వస్తుంది. ఇండియాకి వస్తే ఈ ఫోన్ వన్ ప్లస్ 15S రావచ్చు, వన్ ప్లస్ 13X సక్సెసర్గా. అండ్ ప్రైస్ వచ్చేసరికి 60 నుంచి 70,000 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ WWDC అనౌన్స్ చేసింది. ఆల్రెడీ జూన్ 8వ జరుగుతుంది. ఇక్కడ iOS 27 గురించి వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. దాని గురించి కొత్తగా ఏమేమి ఫీచర్స్ రాబోతున్నాయని చెప్తారు. దానిలో ఈసారి ఏ మీద ఫోకస్ చేస్తున్నారు, సిరికి సపరేట్గా యాప్ తీసుకొని వస్తారని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. సిరికి సపరేట్గా యాప్ లేదు ఇప్పటివరకు. ఇప్పుడు సపరేట్గా యాప్ ఉంటుందంట. లైక్ ఇది ChatGPT యాప్ లాగా ఉంటుంది. దానిలో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు ChatGPT ఎలా యూస్ చేస్తారు అట్లా యూస్ చేయొచ్చు. ఆల్రెడీ యాపిల్కి వీళ్ళకి OpenAI పార్ట్నర్షిప్ ఉంది. ChatGPT ఇంటిగ్రేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని ఇంకా బెటర్గా చేయబోతున్నట్లున్నారు. సపరేట్ యాప్ అయితే మనం చూస్తాం సిరికి సంబంధించి iOS 27లో అని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి 12 kg ఫ్రంట్ లోడెడ్ 5-star వాషింగ్ మిషన్. ఇది తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్ ప్రైస్ దీని సెల్లింగ్ ప్రైస్ 44,990 రూపాయలు ఉంటుంది. దీని మీద యాక్సిస్ బ్యాంక్ మీద 7,237 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 1,500 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మొత్తం అన్ని కలుపుకొని నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 36,253 రూపాయలకు వస్తుంది. అమెజాన్ Fire TV Stick 4K కూడా నార్మల్గా 5,500 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 1,500 రూపాయలు డిస్కౌంట్లో వస్తుంది. 3,999 రూపాయలకి అమెజాన్ Fire TV Stick 4K వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 Edge తీసుకొని వచ్చి దాని సక్సెస్ అవ్వలేదు. సేల్స్ కూడా అంతేం లేవు. కాస్ట్ విపరీతంగా పెట్టారు. 1,10,000 పెట్టారు. స్లిమ్ ఫోన్ అని చెప్పేసి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. ఐఫోన్ ఎయిర్ తీసుకొని వచ్చింది. ఐఫోన్ ఎయిర్ కూడా అంతే పెద్దగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమంది అయితే కొంటున్నారు ఐఫోన్ ఎయిర్ ని, బాగానే కొంటున్నారు. S25 Edge కంటే కొద్దిగా సేల్స్ అయితే ఉన్నాయి ఐఫోన్ ఎయిర్ కి. అండ్ ఇప్పుడు ఐఫోన్ ఎయిర్ 2 అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తే యాపిల్ అయితే ప్రాజెక్ట్ ఏమి ఆపేయలేదు. నెక్స్ట్ జనరేషన్ లో ఐఫోన్ ఎయిర్ 2 కూడా చూస్తాం మనం. సామ్సంగ్ విషయానికి వస్తే మాత్రం S25 Edge తర్వాత S26 సిరీస్ లో తీసుకురావాలి. S26 Edge అయితే తీసుకురావట్లేదు. నెక్స్ట్ ఇయర్ వస్తుందంట. నెక్స్ట్ ఇయర్ S27 Edge గా తీసుకొని వస్తారు. దానిలో ఇంకా థర్మల్ మేనేజ్మెంట్ ఇంకా బెటర్ చేస్తారంట. దాంతోపాటు బిల్ట్ ఇన్ మ్యాగ్ సేఫ్ ఉంటుంది కదా, అది మ్యాగ్నెటిక్ సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. సో ఇవి చేంజెస్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకు OpenAI సోరా అని చెప్పేసి ఒక యాప్ తీసుకొని వచ్చింది. దీనిలో మనం వీడియో క్రియేట్ చేయొచ్చు. AI యూస్ చేసి మనం చిన్న వీడియో క్లిప్స్ క్రియేట్ చేయొచ్చు 15 seconds లోపు. అండ్ దీన్ని ప్రాజెక్ట్ని షట్ డౌన్ చేసేసింది. ఎందుకంటే దీనికి వీళ్ళు వీడియోస్ క్రియేట్ చేస్తున్నాయి కానీ అంత ఎఫెక్టివ్గా అయితే లేవు వీడియోస్ క్రియేట్ చేసి AI. అండ్ దాంతోపాటు దీనికి ఎక్కువ GPU అన్ని యూజ్ అవుతున్నాయి. ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది కావాల్సి వస్తున్నారు. సో అంత యూజ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి దీన్ని షట్ డౌన్ చేసేసి వీళ్ళని రోబోటిక్స్లో తీసుకెళ్తున్నారు. రోబోట్స్ తయారు చేయడం, వాటిని ట్రైన్ చేయడం, ఇట్లాంటి వాటిల్లో పెడతాం, డబ్బులు దీనిలో పెట్టే బదులు అన్నట్లుగా OpenAI ఆలోచిస్తుంది. నెక్స్ట్ మనకి జర్మనీకి చెందిన రీసెర్చర్స్ మనకి నార్మల్గా ఆర్గాన్స్ ఉంటాయి కదా, అందరూ డొనేట్ చేస్తుంటారు. చనిపోయిన వాళ్ళ ఆర్గాన్స్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు కదా. వాటిని మనం సేవ్ చేయాలంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ అయితే ఉంటుంది, అక్కడే మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం -4 degrees సెంటిగ్రేడ్ వరకే వెళ్ళగలం, అంతకించి కిందకి వెళ్ళలేము. ఎందుకంటే దాని గురించి కిందకి వెళ్ళామనుకో టెంపరేచర్, వాటర్ అనేది ఐస్గా ఫామ్ అవుతూ ఉంటుంది కదా. దాంతోపాటు మన ఏదైతే హార్ట్ ఉందో, ఆర్గాన్ ఉంటుందో, అది కూడా మనకు గట్టుకుపోతుంది. లోపల ఉన్న అన్ని చనిపోతాయి, లోపల సెల్స్ అన్ని చనిపోతాయి, దేనికి పనికి రాకుండా పోతుంది. బ్రెయిన్ అనుకో న్యూరాన్స్ పాడైపోతాయి, దేనికి పనికి రాకుండా పోతుంది. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు దీనికి. వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఒక లిక్విడ్ని తయారు చేసాము. సో ఈ లిక్విడ్ కానీ మనం యూస్ చేసామంటే మనం -196 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. ఎక్కువసేపు మనం స్టోర్ చేయొచ్చు. -4 degrees సెంటిగ్రేడ్ అంటే మనం ఎక్కువసేపు మనం స్టోర్ చేయలేము అనమాట. ఇన్ని రోజులనే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ మనం స్టోర్ చేయలేము. ఇది పద్ధతి యూస్ చేస్తే మనం ఎంతకాలమైనా వాటిని స్టోర్ చేయొచ్చు. అవి పాడైపో ఆర్గాన్స్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ ఎలక మీద టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఎలక బ్రెయిన్ తీసుకొని దాని మీద టెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అది బాగానే ఉంది. దానిలో బ్రెయిన్లో న్యూరాన్స్ కూడా పనిచేస్తున్నాయి. -196 వరకు వెళ్ళినా కానీ ఇది కానీ వర్క్ అయితే మాత్రం చాలా మందికి ఇది హెల్ప్ అవుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. చూడాలి, ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం నిజంగా చాలా మందికి దీనివల్ల హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ మనకి యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు రిలాక్స్ రో అని చెప్పేసి ఒక కొత్త తీసుకొని వచ్చారు. 2027 నుంచి వాళ్ళ ఎయిర్ప్లేన్స్ లో ఈ సదుపాయం తీసుకొని వస్తారు వీళ్ళు. ఒక 3 సీట్లు మీరు బుక్ చేసుకోవాలి. ఇదేం బిజినెస్ క్లాస్ కాదు, ఎకానమీ క్లాస్ ఉంటుంది కదా, దాంట్లో 3 సీట్లు ఒకవేళ మీ ఫ్యామిలీ మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, వాటి కింద ఎక్స్టెన్షన్ అయితే వస్తుంది, మనకి టై సపోర్ట్ అయితే వస్తుంది. మొత్తం కంప్లీట్ గా బెడ్ లాగా చేసేసేసి మీరు మీకు వీళ్ళు ఇవి కూడా ఇస్తారు, లైక్ ఒక దిండు దుప్పటి ఇవి కూడా ఇస్తారు. మొత్తం బెడ్ లాగా చేసేసుకోవచ్చు. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలతో పాటు మీరు కూడా పడుకోవచ్చు. దీన్ని వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. 2027 నుంచి వాళ్ళ ఎయిర్ప్లేన్స్ లో తీసుకొస్తా అన్నట్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ అయితే చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకొని పండు అడుగుతున్నారు, మొబైల్ ప్రైజెస్ నెక్స్ట్ ఎప్పుడు తగ్గుతాయన్న. మొబైల్ ప్రైజెస్ ఇప్పుడు అయితే తగ్గవు. ఇప్పుడు అసలు మనం ఊహించని ప్రైజెస్ లో అయితే ఫోన్స్ అయితే వస్తున్నాయి. ప్రైజెస్ గురించి మాట్లాడడం కూడా అనవసరం. మనం అంత భయంకరమైన ప్రైజెస్ లో ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. మనం కూడా ఏమనలేం, వాళ్ళ సైడ్ కూడా తప్పినది, కంపెనీ సైడ్ నుంచి మొత్తం మార్కెట్ అలా ఉంది. గ్లోబల్ సినారియో మొత్తం మీరు చూస్తూనే ఉన్నారు. ఈవెన్ దీంతో పాటు ఏ ఒకటి మెయిన్ ఇక్కడ రీజన్ వాళ్ళే మొత్తం తీసేసుకుంటున్నారు. ర్యామ్, స్టోరేజ్ ఇవన్నీ చాలా షార్టేజ్ నడుస్తూ ఉంది. చూడాలి, తక్కువ రేట్ కంటే మేబీ ఇప్పుడు ఎక్కువ రేట్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది కొనరు. సేల్ వస్తుంది కదా, దసరా సేల్ వరకు వెయిట్ చేయండి. దసరా సేల్లో ఈ స్టాకే వాళ్ళు కొద్దిగా క్లియర్ చేయడానికి తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. సో అది బెస్ట్ టైం. దసరా సేల్లో మీకు కొద్దిగా తక్కువ రేట్కి అయితే రావచ్చు. ఇప్పటివరకు వెయిట్ చేయండి. లేదు అనుకుంటే మీకు లాస్ట్ జనరేషన్ ఫోన్స్ ఉన్నాయి కదా, పాత ఫోన్స్, అవి కూడా ఇప్పటికి మంచి ప్రైజెస్కే వస్తూ ఉన్నాయి. వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. ఇప్పుడు వీకెండ్కి ఒకటి ప్లాన్ చేస్తాం. చాలా మంది 20,000 రూపాయలు లోపు అడుగుతున్నారు ఫోన్స్. దాని గురించి ఒక వీడియో అయితే వస్తుంది మీకు. సో ఇట్లా మధ్య మధ్య వీడియోస్ చేస్తూ ఉంటాను, అవి కూడా ఫాలో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి కాలిఫోర్నియా చెందిన ఒక రెస్టారెంట్లో ఒక రోబోని వీళ్ళు యూజ్ చేస్తున్నారు సర్వీస్ చేయడానికి. లైక్ వెళ్ళి వాళ్ళకి ప్లేట్లు ఇవ్వడం కానీ, తిన్న తర్వాత ప్లేట్లు తీయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో ఇది సడన్గా మాల్ ఫంక్షన్ అయింది. వీళ్ళు ఇది ప్లేట్లు ఇచ్చే బదులు ప్లేట్లు పగలగొడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, ఎంతమంది ఆపినా ఆగట్లేదు, వింత వింతగా బిహేవ్ చేస్తుంది. ఇంకా నయం వచ్చిన కస్టమర్స్ని అయితే కొట్టలేదు కానీ మిగతా పనులన్నీ చేస్తుంది. ఈ రోబోట్స్ని తయారు చేసిన వచ్చేసరికి ఏజీ బోట్ అనే కంపెనీ. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందిస్తే వాళ్ళు వచ్చి దీన్ని కొద్దిగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. ఇవి మేజర్ ప్రాబ్లం రోబోట్స్ తోటి, అప్పుడప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి గ్లోబల్ బ్రివర్స్ అంటే మనకి బీర్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటి కాస్ట్ కూడా పెంచాలి అని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ అయితే పెట్టారు. వీళ్ళు ఒక 10 to 15% బీర్ కాస్ట్ పెంచాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బీర్లు విపరీతంగా సేల్ అయితే అవుతాయి. ఎందుకు పెంచాలంటున్నారంటే వీళ్ళు ఏదైతే బాటిల్స్ ఉంటాయో, బాటిల్స్ తయారు చేయడానికి ఎల్పిజి కావాల్సి వస్తుంది అనమాట వీళ్ళకి. సో వాళ్ళు ప్రైస్ పెంచారంట, దగ్గర 20% వరకు వాళ్ళు పెంచేశారు. దీనివల్ల టోటల్ కాస్ట్ బాటిల్ది పెరుగుతుంది. అందుకని చెప్పేసి బీర్ కాస్ట్ కూడా పెంచాలన్నట్లుగా ప్రతిపాదన అయితే పెట్టారు. మరి చూడాలి, అన్నీ పెరుగుతున్నాయి. ఎల్పిజి రిలేటెడ్ ఏదైనా ఉండనివ్వండి, అన్నీ అయితే ప్రైజులు పెరుగుతున్నాయి. ఈవెన్ టిఫిన్ బండ్ల దగ్గరికి వెళ్ళినా కానీ ఎల్పిజి షార్టేజ్ వల్ల రేట్లు పెంచుతున్నాము, మళ్ళీ యథావిధికి వస్తే అప్పుడు తగ్గిస్తా ఉన్నట్లు కూడా బోర్డులు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది March 28 నుంచి. వీకెండ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 టీమ్ ఓనర్స్ చేంజ్ అయిపోయారు. రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ ఓనర్స్ చేంజ్ అయిపోయారు. ఆర్సీబీ నార్మల్గా యునైటెడ్ స్పిరిట్స్ దగ్గర ఉంటుంది మొత్తం స్టేక్. దీన్ని ఎవరెవరు తీసుకున్నారంటే ఆదిత్య బిర్లా గ్రూప్ తీసుకుంది కొంచెం, అండ్ టైమ్స్ గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్ స్టోన్, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆర్సీబీ ఓనర్స్ అనమాట వీళ్ళందరూ. ఇంకా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాల్మార్ట్ కొంచెం షేర్ తీసుకుంది, అండ్ ఫార్డ్ మోటార్స్ తీసుకుంది. కల్సుమాని అని చెప్పేసి ఈయన ఒక యూఎస్ ఎంటర్ప్రినర్, ఇతను కూడా కొంచెం స్టేక్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఓనర్స్. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ స్టార్టింగ్ గెలిచినప్పుడు షేన్ వార్న్ కెప్టెన్ ఉండేవాడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ ఐపీఎల్ వీళ్ళే గెలిచారు. అప్పుడు షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్లో ఒక 4 years అయితే ఆడాడు. డబ్బులు నార్మల్గా అయితే అతనికి దగ్గర 9,35 లక్షల వరకు ఇవ్వాలి వాళ్ళు. రాజస్థాన్ రాయల్స్లో స్టేక్ అడిగాడు, 0.75% స్టేక్ అయితే ఇచ్చారు అతనికి. ఇప్పుడు దాని వాల్యూ చూసుకుంటే దగ్గర 460 కోట్లు ఉంది. మొత్తం రాజస్థాన్ రాయల్స్ వాల్యూ చూసుకుంటే 15,300 కోట్ల రూపాయలు. ఇతనికి దానిలో 460 కోట్లు అయితే వచ్చినాయి. ఇతను చనిపోయాడు, 2022లో చనిపోయాడు షేన్ వార్న్, హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు ఇదంతా వాళ్ళ ఫ్యామిలీకి అయితే వెళ్తుంది. అక్కడ ఆయన చిన్న ఆలోచన చేశాడు, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి చాలా బెనిఫిట్ అయితే అయింది. ఇంకా ఆర్సీబీ వాల్యూ అంతా అని అడుగుతారు చాలా మంది కామెంట్ సెక్షన్లో. ఆర్సీబీ వాల్యూ చూసుకుంటే 16,700 కోట్లు. ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే దానిలో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ మనకి యూపీలో జరిగింది ఇది. యూపీలో ఒక వైఫ్ పోలీస్ స్టేషన్ కాల్ చేసేసి మా ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు, చంపేస్తున్నాడు అని చెప్పేసి భయపెట్టింది. పోలీసులు హడావుడికి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం ప్లేట్ మార్చేసింది. మా ఆయన ప్లేట్లు కడగట్లేదు ఇంట్లో, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటాడు, ఇంట్లో ఏం పనులు చేయట్లేదు, ఇల్లు వరవడం కానీ ప్లేట్లు కడగడం కానీ ఇట్లా ఏం హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి పోలీసులకు చెప్పింది. పోలీసులకు పిచ్చ కోపం వచ్చింది, ఇద్దరిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ లో పడేశారు. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.